పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి సీఎం చంద్రబాబే బాధ్యుడని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. పోలవరంపై అందరి బాధ్యత ఉందన్నారు. సీఎంలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారని, దీంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలు చెప్పలేదన్నారు. అప్పుడు ఇది స్టడీ చేసింది. దానివల్ల మనకి అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాడు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టర్ రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి. ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీర్ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే ఖండించుకున్నాడు. కాదు హర్ష్ కుమార్ చెప్పింది తప్పు, అతని పరిశీలన ఒక అబద్ధాలు అని చెప్పమనండి, ఆయన చాలు. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం.